అవినీతి పరులను వదలం, వారి భరతం పట్టి ప్రజాధనాన్ని కక్కిస్తాం. ప్రజాధనాన్ని కక్కించుడేమో కానీ ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ప్రజాధనం పోగేసిరుగా మళ్ళా. తెలంగాణ రాష్ట్రంలో నల్లధనం తెచ్చుడేమో కానీ కొత్త నల్లధనం తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ జమ చేసినటువంటి 5-6 వేల కోట్లను దయచేసి వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికంటే ముందే, వీళ్ళని కొంపలు ముచ్చడానికంటే ముందే 5,000 కోట్ల రూపాయల డబ్బులు ఎవరైతే ఉన్నాయో ప్లస్ మంచి మంచి నగరాలు, ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరం కావచ్చు, వరంగల్ లాంటి నగరాలలో సిటీ మధ్యలో ప్రజలకు ఉపయోగపడే స్థలాలన్నీ కూడా పార్టీ ఆఫీసులకు కట్టారు, ఎకరాలకు ఎకరాలు జాగలిచ్చి. సో అవన్నీ కూడా తీసి మళ్ళీ తిరిగి ప్రజల అకౌంట్లో ఫస్ట్ కలపండి. అట్లే మీరున్న 6,000 కోట్ల రూపాయలు, అసలు 6,000 కోట్ల రూపాయలు మీరు అన్నట్టు నిన్న ఒక లెక్క చెప్పారు, మంచి లెక్క. 6,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం వీళ్ళకు 500 కోట్లు 400 కోట్లు అయితే దేశవ్యాప్తంగా ఎన్నికలన్నీ పూర్తి చేయాలి. అంతే 543,000 మొత్తం అన్ని స్థానాలు పోటీ చేసిన ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒక ఎంపీ స్థానానికి ₹1 ఖర్చు పెట్టవచ్చు. 543 కోట్లు చాలు. సభలకు సమావేశాలకు ఇంకొక 500 కోట్లు వేసుకో, 1000 కోట్లు పోతే ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఎందుకు వాళ్ళ దగ్గర? అయితే 5,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్సే కదా మనం చూపెట్టిన లెక్క. నగదు ఎంత ఉన్నది ఆ పార్టీకి సంబంధించి ఇంకా లెక్క తెలియాల్సినాయి. ఆ పార్టీకి సంబంధించిన నగదు నాకు తెలిసి ఒక 4-5 వేల కోట్లు ఈజీగా నగదు అఫిషియల్ లెక్క, బ్యాంకులో ఉన్నటువంటి నగదు లెక్కలే పార్టీకి సంబంధించి. దీంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా దేశవ్యాప్తంగా అసలు ఊహించినటువంటి ఆస్తులు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించి. భారతీయ జనతా పార్టీ ఆస్తులతో పాటు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి RSS కావచ్చు, VHP లాంటి యొక్క సంస్థల యొక్క ఆస్తులు. సో ఇవన్నీ లెక్కలు చేస్తే ఈజీగా భారతీయ జనతా పార్టీ దగ్గర 1,50,000 కోట్ల నుంచి 2,00,000 కోట్ల రూపాయల నగదు ఆస్తులు ఉంటాయి. వారి భరతం పట్టి ప్రజాధనాన్ని కక్కిస్తాం. ఇంకేనాడు సార్ 10 ఏళ్ళు తమాషా చేతిరి. ఇప్పుడు ఏదో ఎన్నికల కూడా కవితను తీసుకపోయి మేము ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. ఇందుకు తెలంగాణ ప్రజల మద్దతు కావన్నట. కాంగ్రెస్ది ఓన్లీ తెలంగాణ ప్రజల మద్దతు ఒకటే తక్కువైనా, అది అంతే కదా. మీకు 303 సీట్లు ఇత్తిరి మొన్న. వాళ్ళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సూపు అవినీతి పరుల మీద అవినీతి పరులను కక్కేయడం కాదు, ఈడీఐటీని. నేను ఒకటి చెప్తా నరేంద్ర మోడీ గారు ఒక మాట, దీని కథ ఎలక్టోరల్ బాండ్ల సంగతి ఏందో ఒకసారి అంటే నాకు వచ్చినటువంటి సమాచారాన్ని చెప్తా. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి చాలా కంపెనీలు ఏమేం చేసినాయి ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ఇది ఒక ప్రశాంత్ కిషోర్ సీనియర్ అడ్వకేట్ రాసినటువంటిది చెప్తా ఉన్నారు. 1,300 పైగా కంపెనీల ద్వారా 2019 నుంచి 6,000 కోట్ల వరకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి వచ్చాయి. ఇది చెప్పిన లెక్క. ఇంత పెద్ద మొత్తంలో ఫండ్ సేకరణలో బీజేపీ అవలంబించిన అక్రమ మార్గాలు ఏంటేంటి అనేది ఒకసారి చూస్తే క్విడ్ ప్రోకో, ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇచ్చి ఆ వెంటనే ప్రభుత్వం నుంచి భారీ ప్రయోజనాలు పొందిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఒకటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ 800 కోట్లకు పైగా ఇచ్చింది. ఎప్పుడు 2019లో. 2023 ఏప్రిల్లో 140 కోట్ల విరాళం ఇచ్చారు. నెల రోజులు గడిచేసరికి అదే సంస్థ తానే బోరీవలి ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు దక్కించుకుంది. అయిపోయానా? ఇక ఇంకోటి 2022 అక్టోబర్ 7న జిందాల్ స్టీల్ అండ్ పవర్ 25 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత 3 రోజులకే వాళ్లకు గారే ఫాల్మా 4/6 బొగ్గు గాని కట్టబెట్టిరు. ఇవన్నీ కంటే ఒకటే గుడ్డి లెక్క చెప్తా కాక, ఇవన్నీ వద్దిగా 10 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయినాయి కార్పొరేట్ సంస్థలు. 10 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఎట్లా మాఫీ అవుతాయి? ఈ దేశంలో రైతుల రుణాలు ఎందుకు మాఫీ కాలేదు? 10 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ కంపెనీల రుణాలు ఎందుకు మాఫీ అయినాయి? గిందుకు వచ్చినాయి. రైతులు పైసలు ఏలేరు కాబట్టి తిరిగి వాళ్ళ రుణాలు మాఫీ కాలేదు. వాళ్ళు తిరిగి పైసలు చెల్లించారు కాబట్టి వాళ్ళ రుణాలు మాఫీ అయినాయి. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇంతకంటే పెద్ద అవినీతి ఇంకేముంటది ఈ దేశంలో? కాంగ్రెస్ ది 2G, BRS ది ప్రాజెక్టుల స్కామ్, మనదే ఓవరాల్. అంతే కదా. కేంద్రంలో మేము మళ్ళీ వస్తే ఇక్కడ కాంగ్రెస్ ను ఇష్టారాజ్యంగా వ్యవహరించనివ్వం. తెలంగాణ కళలను బీఆర్ఎస్ కాంగ్రెస్ చిదిమేశాయి. రాష్ట్రం నలిగిపోతోంది. అవినీతిని ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. దళిత డిప్యూటీ సీఎం ను అవమానిస్తున్నారు. నాగర్ కర్నూల్ సభలో ప్రధాని మోడీ మీరు మాట్లాడినటువంటి మాటలు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చుడే తల్లి నుంచి బిడ్డను వేరు చేస్తారని చెప్పి, తలుపులు పెట్టి ఇచ్చిరని చెప్పి, అప్రజాస్వామికం అని చెప్పి 1,200 మంది బిడ్డల ఆత్మ బలిదానం మీద చమత్కారం మాటలు మాట్లాడిన నరేంద్ర మోడీ గారు, మీరు కేంద్రంలో మేము మళ్ళీ వస్తే ఇక్కడ కాంగ్రెస్ ను ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దాని అర్థమైంది. ఇక్కడ కాంగ్రెస్ ఉంచమని చెప్పదలుచుకున్నావా? అంతే కదా, అంతే కదా. ఇక్కడ కాంగ్రెస్ ఉంచమని చెప్పదలుచుకున్నావా? అసలు నువ్వు కేంద్రంలో వచ్చే పరిస్థితి ఉందా? ప్రధానమంత్రి గారు దళిత డిప్యూటీ సీఎం ను అవమానిస్తున్నారు అన్నాడు కదా. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పదవులను చూద్దాం. జనరల్ గా 10 ఏళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు 2 గవర్నర్లు, ఒకటి బండారు దత్తాత్రేయని గవర్నర్ చేసినావు, ఇంద్రసేనారెడ్డిని గవర్నర్ చేసినావు, కేంద్ర మంత్రి ఒకసారి కిషన్ రెడ్డిని చేసినావు, అంత కిషన్ రెడ్డి కంటే ముందు దత్తాత్రేయని చేసినావు, ఆ తర్వాత నువ్వు ఇచ్చిన రాజ్యసభ లక్ష్మణ్ చేసినావు రాజ్యసభకు సంబంధించి.
ఓవరాల్ గా దళితులకు భారతీయ జనతా పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చింది, ఏం ఎక్కడ ఇచ్చింది, ఏం లేదు. ఒక్కరికన్నా అవకాశం ఇచ్చిందా? ఇక్కడ ఇచ్చిన వాళ్ళని బట్టి ఇంకా అవమానిస్తున్నారని ఉల్టా మాట్లాడబడుతుంది. అది